ఝాన్సీ కొంచెం టీ తీసుకురా అమ్మా. అత్తమ్మా తీసుకొస్తున్నా. సరే. ఝాన్సీ కొంచెం పంచదార తక్కువైందమ్మా. పంచదార కొంచెం తక్కువే వేసాను అత్తమ్మా. ఇప్పుడు మీకు వయసు అయిపోతుంది కదా, ఇప్పుడు ఈ వయసులో పంచదార ఎక్కువ వేసుకోకూడదు, మోకాలు నొప్పులు అవి ఎక్కువ అవుతాయి, మన ఒంటికి పంచదార ఎక్కువ వేసుకోకూడదని అందుకనే తగ్గించాను అత్తమ్మా. ఒక్కసారి తగ్గించకమ్మా, రోజు కొంచెం కొంచెం తగ్గించు. ఒక్కసారికి పంచదార తగ్గితే తాగబుద్ధి కాదమ్మా నాకు. నెక్స్ట్ టైం కొంచెం కొంచెం ఎక్కువ వేస్తాను, కొంచెం కొంచెం తగ్గిస్తానులేండి. అత్తమ్మ మర్చిపోయినా, మొన్న మా ఊరికి వెళ్ళాను కదా, మా అమ్మ వాళ్ళు మీకు ఒక చీర నాకు ఒక చీర పంపించినారు. మీ చీర నా చీర తీసుకొస్తాను. ఈ చీరేమో అత్తమ్మకి ఇవ్వమని చెప్పారు, ఈ చీరేమో నాకు తీసుకున్నారు. ఇప్పుడు మా అత్తమ్మకి ఈ చీర ఇస్తే ఇది నచ్చలేదు, ఇదే నచ్చిందంటది. ఒక పని చేస్తా, నేనే ఈ చీర మీది ఈ చీర నాది అని చెప్తాను. అప్పుడు ఆవిడ ఎలాగో నా చీరనే తీసుకుంటుంది, ఆవిడ చీరనే కోరుకుంటుంది. కాబట్టి ఇలా చేద్దాం. ఈ చీర మీకు ఇమ్మన్నారు, ఈ చీర నాకు తీసుకున్నారు, ఇది మీకని తీసుకున్నారు మా అమ్మ వాళ్ళు. ఇంత సన్న చీర నాకెందుకమ్మా, కలర్ బాగుంది కానీ సన్న చీర నాకు ఈ చీర నచ్చిందమ్మా. నాకు ఈ చీర నచ్చింది. ఈ చీర సరే, ఈ చీర తీసుకోండి అత్తమ్మా. ఈ చీర మీకు నచ్చితే మీరు ఇదే తీసుకోండి, నేను ఇది తీసుకున్నాను. నాకు ఇది బాగా నచ్చింది, అది వద్దు. ఓకే అత్తమ్మా, మీకు ఏది నచ్చితే నాకు ఇదే నచ్చింది. సరే అత్తమ్మా, ఇద్దరిది కలిపి జాకెట్ కుట్టించుకుంటా. సరే అత్తమ్మా. అనుకున్నట్టే అయ్యింది, మా అత్తమ్మ ఎలాగో నా చీరే కావాలని అంటదని నాకు తెలుసు, అందుకని నేనే మార్చిన. మంచిగా వర్కౌట్ అయింది నా ప్లాన్.